खुशामदीद मोहतरम नाजरीन के KMA न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। लश्कर कॉरपोरेशन का क़याम ज़रूरी, साबिक़ वज़ीर तलासानी श्रीनिवास यादव। लश्कर ज़िला साधना समिति ने कॉरपोरेशन बनाने के लिए धरना चौक पर एहतजाज शुरू किया। तलासानी श्रीनिवास यादव और मुत्ता गोपाल अराकी ने असम्बली ने एहतजाज में हिस्सा लिया। इस इलाके के अवाम का मुतालबा है कि सिकंदराबाद इलाका, जिसकी 200 साल से ज़ायद तारीख़ है, इसको कॉरपोरेशन के तौर पर तश्कील दिया जाए। ऐसे ही ख़ास और अहम ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। సభాధ్యక్షులు లష్కర్ సాధన సమితి అధ్యక్షులైనటువంటి పవన్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు అన్న ముఠా గోపాలన్న గారికి, ఎంఎల్ శ్రీనివాస్ గారు, గౌరవ మన కార్పొరేటర్ కుర్మ హేమలత గారు, ఏసూరి మహేష్ అన్న గారికి, నరేందర్ గారు, మరొక యువ నాయకులైనటువంటి తమ్ముడు ముఠా జయసింహ గారికి, ఎడ్ల హరిబాబు యాదవ్ గారు, అదేవిధంగా బాలరాజ్ యాదవ్ గారు, నరేందర్ గారికి, సాధన సమితి మా కమిటీ తమ్ముళ్లకు, మీ అందరికీ, ఇక్కడికి వెంచేసినటువంటి సోదరి సోదరుమణులకు, మా అయ్యప్ప స్వాములకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒకరోజు దీక్ష కింద చేసినందుకు నేను మనస్ఫూర్తిగా పవన్ కుమార్ గౌడ్ గారికి, ఆ కమిటీ సభ్యులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒకసారి చరిత్ర మనం వెనక్కి పోయినప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ అనే జంట నగరాలు, కానీ హైదరాబాదు సికింద్రాబాద్ కంటే ముందు లష్కర్, ఈ లష్కర్ అనేటువంటి పేరు నిజాం ప్రభుత్వంలో మరి సికింద్రాబాద్ ప్రాంతాన్ని అంతా లష్కర్గా పిలువబడుతుండే. అందుకే బోనాలు జరిగితే కూడా లష్కర్ బోనాలు అంటారు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది. అయితే కార్పొరేషన్లు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు కార్పొరేషన్లు మరి 56 సంవత్సరం వరకు ఉండే. సరే, పెరుగుతున్నటువంటి జనాభా దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగరం అంతా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో మరి కార్పొరేషన్లే విలీనం చేసి దాన్ని గ్రేటర్ హైదరాబాద్గా మరి ఆ రోజుల్లో 100 డివిజన్లకు తీసుకురావడం జరిగింది. మరి ఆ తర్వాత 2014 తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని 150 డివిజన్లకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని 300 డివిజన్లని కొత్తగా పెట్టినటువంటిది కూడా మేము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వీళ్ళు ఏ సాధన సమితి లష్కర్ జిల్లా వీళ్ళ పోరాటం ముందు అది న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి లష్కర్ జిల్లాని కూడా మనం సాధించుకోవడానికి మీకు అన్ని విధాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు గోపాల్ గారు, వెంకటేష్ గారు, పద్మారావు గారు, మరి ఆ ప్రాంతం జుబ్లీహిల్స్ కానీ, ఖైరతాబాద్ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి దీన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి, అవసరమైతే పోరాటాలకు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు ఒక రోజు దీక్ష మరి చేపట్టడం శుభ పరిణామం. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. తద్వారా ఏంటంటే ప్రజలు కూడా మనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ఒకరోజు దీక్షని మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో కూడా అవసరం అనుకుంటే ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో
పాదయాత్రల ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని మెడలుంచేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 300 డివిజన్లు మీరు చూసిండ్రు. మేయర్ గారికే నిలవకుండా మరి డివిజన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది శాస్త్రీయ పద్ధతిలో లేదు. ఏదో ఒక ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ ముంగడ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అన్లకెన్ డివిజన్ అని చేసేటువంటి మరి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం కూడా సిగ్గుచేటని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి మా ప్రజాప్రతినిధుల ద్వారా ఈ సాధన సమితి ద్వారా తెలియజేసేది ఒకటే, లష్కర్ జిల్లాని లష్కర్ కార్పొరేషన్ని మీరు వెంటనే అనౌన్స్ చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన వారికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.